హలో ఆల్, ఈ వీడియోలో జెనెటిక్ డిజార్డర్స్లోని క్రోమోజోమల్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. కామన్గా వచ్చేసి క్రోమోజోమల్ డిజార్డర్స్ అనేవి ఎలా వస్తూ ఉంటాయంటే నంబర్లో కానీ లేదా స్ట్రక్చర్లో కానీ చేంజెస్ రావడం వల్ల ఈ డిజార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మామూలుగా హ్యూమన్ బీయింగ్స్లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో 46 క్రోమోజోమ్స్ అని కూడా అనొచ్చు. ఇందులో ఫస్ట్ 22 పేర్స్ని ఆటోజోమ్స్ అని అంటాం, దట్ ఈస్ 44 క్రోమోజోమ్స్. నెక్స్ట్ లాస్ట్ 1 పేర్ని మనం అల్లోజోమ్స్ అని అంటాం అన్నమాట. అయితే ఈ క్రోమోజోమల్ డిజార్డర్స్ సెల్ డివిజన్ టైంలో క్రోమోజోమ్స్ విడిపోకపోవడం వల్ల, నాన్ డిస్జంక్షన్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ వల్ల ఈ డిజార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీంట్లో మెయిన్గా మనం అన్యూప్లాయిడీ అంటే సో ఒక క్రోమోజోమల్ సెట్లో ఒకటి ఎక్కువ రావడం లేదా ఒకటి తక్కువ రావడం, ఇలాంటి కండిషన్స్ వల్ల మనకు ఏమవుతాయంటే అన్యూప్లాయిడీ కండిషన్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసి మోనోజోమి. ఇక్కడ ఇచ్చాను చూడండి, 2n-1. సో ఒక సెట్లో క్రోమోజోమ్ ఒకటి లాస్ అవుతూ ఉందన్నమాట. 1 క్రోమోజోమ్ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ ఏ పెయిర్. సో దీనికి ఎగ్జాంపుల్ మనం టర్నర్ సిండ్రోమ్స్ ఇన్ ద హ్యూమన్ ఫీమేల్స్ అని చెప్పొచ్చు. ఈ టర్నర్ సిండ్రోమ్ వచ్చేసి 23rd పేర్లోని ఫీమేల్స్ కాబట్టి 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో ఒక X క్రోమోజోమ్ లాస్ అవుతా ఉంది. దీన్నే మోనోజోమి అని అంటాం. ఇక్కడ వీళ్ళలో మనకు 45 క్రోమోజోమ్స్ మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ ట్రైజోమీలో ఒకటి వచ్చి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది, 2n+1 అని అంటాము. సో 1 క్రోమోజోమ్ ఈజ్ యాడెడ్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమోలోగస్ పెయిర్. దీనికి ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అనమాట. డౌన్ సిండ్రోమ్ వచ్చేసి 21st పేర్కి ఒక క్రోమోజోమ్ యాడ్ అవుతూ ఉంది. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ వచ్చేసి హ్యూమన్ మేల్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక X క్రోమోజోమ్ 23rd పేర్కి యాడ్ అవుతూ ఉందన్నమాట. సో వీళ్ళలో 47 క్రోమోజోమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది షార్ట్ వీడియో. ఫుల్ లెంత్ వీడియో కూడా మీకు తొందరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇవి వచ్చేసి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ వీటి మీద బిట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది. సో వీటి మీద మీరు ఫోకస్ చేస్తే ఇక్కడ నుంచి ఎలాంటి బిట్ మీరు లాస్ కాకుండా చూడొచ్చు. సో లాంగ్ లెంత్ వీడియో కూడా నేను తొందరలోనే మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.